కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలన్నారు. భార్యాభర్త ఒకే చోట వర్క్ చేసుకునేలా కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఆ రూల్ ని ఇప్పుడు కూడా అమలు చేయాలన్నారు. సెక్రటేరియట్లో కింది స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగుల్ని అవమానిస్తే సహించేది లేదన్నారు. ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉద్యోగుల విషయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి 4 నెలలు గడిచిపోయింది. 100 రోజుల తర్వాత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటుంది. సరే, ఏది చేసినా ఉద్యోగుల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపటి నుంచే కార్యాచరణ వాళ్ళకు ఒక్కొక్కటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారుణ్య నియామకాలు ఉన్నాయి. చనిపోయిన ఉద్యోగుల పిల్లల్ని తీసుకోవాలి వెంటనే. ప్రభుత్వం అనుకుంటే 10 రోజుల్లో తీసుకోవచ్చు. కనుక చనిపోయిన బాధతో ఉన్నటువంటి కుటుంబాలు కనీసం ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో జీవనోపాధి కలుగుతుంది. కనుక వెంటనే మరి కారుణ్య నియామకాలను చేపట్టాలి. స్పౌస్ కేసులో మరి భార్య ఎక్కడుంటే భర్త ఎక్కడుంటే భార్య భర్త ఒకటే దగ్గర పనిచేయాలని చెప్పి మరి గత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కొన్ని చేయడం జరిగింది. కొంతమంది అధికారులు సహకరించక కొంతమంది ఉన్నతాధికారులు ఆనాడు మా ప్రభుత్వంలో కొన్ని చేయలేదు. అందుకే మాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. మరి మీరు చేస్తామన్నారు, వెంటనే చర్యలు చేపట్టాలి. హోంగార్డులకు కూడా గౌరవం ఇచ్చినాం, అటెండర్లకు కూడా గౌరవం ఇచ్చినాం. అందరు సమానంగా ఉండాలని చెప్పి పిలిపించినాం. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, అటెండర్ అయినా జాబ్ చార్ట్ ప్రకారం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ తెలంగాణలో ఇలాంటి బానిసత్వం అనేది నడవదు. ఉద్యోగుల వేధింపులు అనేవి జరగదు.